పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ఘటన మరొక ముందే లా కాలేజ్ స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ ఆందోళన కలిగిస్తోంది. ఈ అత్యాచార ఘటనపై ఓవైపు ఆందోళనలు కొనసాగుతూ ఉండగానే పద్మశ్రీ అవార్డు అందుకున్న స్వామి ప్రదీప్తానందపై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయడం కలకలం సృష్టిస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ స్వామి ప్రదీప్తానంద తనపై పలుమార్లు అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఆరోపించింది. తను గర్భం దాల్చితే బలవంతంగా అబార్షన్ చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ప్రదీప్తానందను కలిసేందుకు ప్రయత్నిస్తే ఆయన అనుచరులు బెదిరించారంటూ వాపోయింది. సదరు మహిళ చేసిన ఆరోపణల్ని ఖండించారు స్వామి ప్రదీప్తానంద. మహిళలందరినీ తాను తల్లులుగా భావిస్తానని తెలిపారు. తన పేరు ప్రతిష్టలు చెడగొట్టేందుకే ఈ కుట్ర చేశారని ప్రదీప్తానంద స్పష్టం చేశారు.